దేవుడు ఈ లోకం మనం ఉంచింది ఎందుకంటే పరలోక రాజ్యానికి యోగ్యులుగా నేను ఇక్కడ తయారు చేయటం కొరకు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక ప్రొడక్ట్ మార్కెట్ లావాలంటే ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారైనట్టుగా ఈ లోకం అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది. మనకి వింటున్నారండి? మరి అర్థమైందా? మనమందరం ఎవరము? ముడి సరుకులు లాంటి వాళ్ళం. ఈ లోకములు ఎవరైతే రక్షింపడకుండా ఉన్నారో వాళ్ళందరూ ఎవరు? ముడి సరుకులు లాంటి వాళ్ళం. అన్నమాట అర్థమవుతుంది కదా? ఆ ముడి సరుకు ఎక్కడో నుంచి, భూముల నుంచో క్వారీ నుంచో, ఎక్కడి నుంచి ఏం కావాలి? వేరు చేయబడి ఎక్కడికి రావాలి? ఫ్యాక్టరీకి రావాలి. ఫ్యాక్టరీ అంటేనే సంఘము లాంటిది. అర్థమైందా? నువ్వు రక్షణ పొందకుండా ఉన్నంత కాలం ఎక్కడున్న లోకంలో ఉన్నావు, ఏదో కువారిలోనో ఎక్కడో భూమిలో కనబడకుండా ఉన్నట్టు లెక్క, అంతే కదా? ఇప్పుడు ఈ లోకం తయారు ప్రతి వస్తువు ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి వచ్చింది కదండి. ఇప్పుడు ఇదన్నీ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని మట్టిని తయారుపడి చేయబడిందే కదా. అదే అన్ని మట్టిలో నుంచి కదా. ఇట్లా రాకముందు ఇది సపరేట్ కనబడిందా మనకి? ఈ మట్టిలో నుంచి ఏమైంది? ముడి సరుగ్గా తీయబడింది. ఎక్కడికి వచ్చింది? ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు ఒక రూపం ఏర్పడింది, ఒక ఉపయోగమైన పాత్రగా ఉపయోగపడింది. అప్పుడు అర్థమవుతుంది మీకు అందరికీ. అలాగే నువ్వు లోకంలో నీ ఇష్టం ప్రకారం జీవితంత కాలము కూడా నువ్వు ఎవరికి ప్రయోజనమైన వ్యక్తివి కాదు. నీకు నీవే ప్రయోజనం లేనటువంటి వ్యక్తివి. అర్థమవుతుందండి? అది గుర్తింపు లేనటువంటిది. బహుశా లోకంలో గుర్తింపు వచ్చేది కానీ సృష్టికర దేవుని దృష్టిలో కాదు. కానీ ఎప్పుడైతే నీవు సంఘంలోకి వస్తావు అంటే ఫ్యాక్టరీ నుంచి ఏం కావాలి? ఆ భూమిలో బయట తీయబడి ఏం చేయాలి? అది ముడిసరుకు ఎక్కడికి వస్తుంది? నువ్వు ఫ్యాక్టరీ రావాలని ఏం చేయాలి? ఏ సైన్ సొంతంగా అంగీకరించి నీ జీవితాన్ని ఏం చేయాలి? ప్రభుకి అమర్పించుకొని బ్యాప్టిజంలో ఎక్కడ చేస్తున్నావు? సంఘంలో చేర్చబడుతున్నావు. అప్పటి నుంచి దేవుడు తన ఉపదేశము చేత నేను చేస్తున్నాడు, తయారు చేస్తాడు. అర్థమైందా? అప్పటి నుంచి ఏం చేస్తావు? ప్రభుకి అప్పగించుకున్న తర్వాత దేవుడు తయారు చేస్తాడు. నీలో ఏమైనా ఉందా? ఇది కేవలం మట్టే. కానీ ఈ మట్టి ఏమైంది? ఫ్యాక్టరీకి వచ్చింది. ఆ ఫ్యాక్టరీని ఏం చేస్తుంది? అనేక మంది ద్వారా ఏమైంది? ఒక ఉపయోగపడే పాత్ర తయారు చేయబడింది. అంతేగాని గొప్పతనం ఏమైనా ఇందులో ఉందా? వస్తువులు ఉందా? లేదు. కానీ మనం ఏమనుకుంటాం? నా వల్ల ఉండలేను, అలా ఉండలేను, ఇలా ఉండలేను, అలా చేయలేను, ఇలా చేయలేను అని ఏమంటే మనం అనేక సాకులు చెప్తూ భయపడుతుంటాం. కానీ సింపుల్ ఒకటే విషయం, నీ పాపాలు ఒప్పుకొని మారుమోసుకొని ప్రభుత్వం నిజులు అప్పగించుకుని ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఏం చేయాలి? దేవునికి అప్పగించుకున్నారు. దేవాన్ని చిత్తాన్ని నా జీవితం అప్పగించుకుంటున్నా అని అప్పగించుకున్నప్పుడు దేవుడు తన చేతిలో తీసుకుంటాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? తను ఏమన్నాడు? కుమ్మరితో పోల్చుకున్నాడు. నువ్వెవరివి? మట్టివి. కానీ మట్టి కూడా అన్ని మట్టి పనికిరాదు కుండకి, అంతే కదా? ఆ కుండ చేసి కుమ్మరి ఏం చేస్తాడు? వెతుక్కుంటూ పోతాడు ఎక్కడ దానికి అనుకూలమైన మట్టి ఉందో. అందుకని దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోండి లోకంలో. నువ్వు మట్టివే. మట్టిలో భూమిలో ఉన్నంతసేపు ఏ ప్రయోజనమో తొక్కబడతావు అంతే. ఉదాహరణ నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, నువ్వు ఎంత పెద్దవాడైనా లోకం ఏం చేస్తుంది? నిన్ను తొక్కుతూ ఉంటుంది. లోకం నీ మీద అసూయతో, పగతో, ద్వేషముతో నేను ఏం చేయాలనుకుంటుంది? నాశనం చేయాలనుకుంటుందండి. అర్థమైందా? కానీ ఎప్పుడైతే దేవుని చేతిలోకి వస్తావో అప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళన్నింటినీ ఏం చేస్తాడు? ఎవరైతే తొక్కాలనుకున్నారో, ఎవరైతే నిన్ను నాశనం చేయాలనుకున్నారో, ఎవరు చెడగొట్టాలనుకున్నారో వాళ్ళందరినీ చూసి ఏం చేస్తారు? సిగ్గుపడతారు. నిన్ను ఎవరు చూస్తారు? ప్రభువుని చూసి వాళ్ళు భయపడతారు. దేవుడు వారికన్నా ఏం చేస్తాడు? ఉన్నతంగా నిలబెడతాడండి. బహుశా నీ దగ్గర డబ్బు లేకపోతే, ధనం లేకపోతే, ఏం లేకపోయినా కూడా నిన్ను చూసేవాడు ఏమవుతారు? భయపడతారు. అసలు ఒక్కడిద్దరు కదండి, నీకు ఊరు వాళ్ళు భయపడుతున్నారు, దేశం కూడా భయపడదు నేను చూసి. అర్థమైందండి? ఇదిలో ఎంతో మంది పరిశుద్ధుడు ఎవరిని ప్రపంచం వణికించిన వారు ఉన్నారు. లేరా? ప్రపంచాన్ని వణికించిన వారు ఉన్నారు, దేశాలు వణికించిన వారు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడు? దేవుని చేతిలో వస్తే దేవుడిని అసలు ఆ రీతిగా నడిపించగల శక్తివంతుడు.
ఉదాహరణకి మన పరిశుద్ధంగా ఎంతో మంది భక్తులను చూస్తాం. ఏసేపు, దానియేలు, శబ్దకు, మేషకు, అబేద్నెగోలు, ఎస్తేరు, వీళ్ళందరూ ఎవరండి? వాళ్ళేం తన ప్లాన్ వేసుకొని పుట్టినప్పటి నుంచి అదే పోయి ఏం చేశారు? గొప్ప చదువులు చదివిన వారు కాదు. చదువు వద్దని అనట్లేదండి. అలా కానీ దేవుని చిత్తాన్ని నీ జీవితం మొట్టమొదట అప్పగించుకున్నట్లయితే, ఆయన మార్గం నేర్చినట్లయితే దేవుడు నిన్ను ఏం చేయగలడు? నడిపించగలడు.